2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న, చిన్నకారు రైతులు, అసైన్డ్ భూములు కలిగిన రైతులు ఇబ్బందులు పాలవుతున్నారని చెప్పి వారికి ఒక చట్టం తీసుకొచ్చి ఫ్రీ హోల్డ్ హక్కుల కింద వారు స్వతహాగా అమ్ముకునే హక్కులు కల్పించారు. దీని ద్వారా చాలామంది రైతులకు కూడా వారు ఏదైనా అవసరాల నిమిత్తం అమ్ముకోవాలంటే అది మంచిగా పనిచేసింది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ఫ్రీ హోల్డ్ హక్కులు, యాజమాన్య హక్కులను నిలిపేశారు. వారు గెలిచిన మరుసటి రోజు నుంచే కలెక్టర్లకు ఆదేశించి నిలిపేశారు. మరి ఇలాంటి మంచి ఒకవేళ అవసర నిమిత్తం అసైన్డ్ భూములు ఎవరైనా అప్పట్లో ఇందిరాగాంధీ గారు ఇచ్చిన 3 ఎకరాలు 4 ఎకరాల అసైన్డ్ భూములు అమ్ముకోవడానికి వారికి హక్కు కల్పించిన దాన్ని ఇప్పుడు నిలిపేశారు. మరి దీని మీద రైతులు కానీ ప్రజలు కానీ ఏ విధంగా స్పందించారో చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రీవెరిఫికేషన్ భూములను కూడా మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి వాటన్నిటిని నిలిపివేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. చూడాలి మరి ప్రజలు ఏ విధంగా స్పందించారు.